దాన్ని ఇక్కడ చూడు ఒకసారి చెట అది అమ్మకంటే చేసి చెట దాంతో కావాలి అమ్మకి అది వేసుకొని దుద్దుతానట్లే దుద్దుతాడు మసాజ్ అయింది దాన్ని తింటారు. ఎందుకు నొప్పి తగ్గలేదు, ఇప్పుడు తగ్గుతుంది. అమ్మకి అంతా వేసి ఫ్లేవర్ వస్తుంది. మీరు ఏం బాధపడదండి, తల్లపడుతుంది కదా. చెట అవతారం చేస్తున్నా దగ్గర కాదు, తల్లపు అన్నారు కదా. లేదు పోతుంది చెమ్మిది, పోతుంది తల్లపు పోతుంది రాదు. కాలు నొప్పులు, చేతి నొప్పులు, మొహం నొప్పి, కళ్ళు నొప్పి, ముక్కు నొప్పి, చెవుల నొప్పి అన్ని పోతుంది. అవన్నీ రోగాలు ఉండేది నీకు. ఎందుకంటే నువ్వు చాలా డే అండ్ నైట్ సెల్లులు, డే అండ్ నైట్ నిద్ర, డే అండ్ నైట్ ఫుడ్, డే అండ్ నైట్ తూగుడు అన్ని చేస్తావు. నీకు వస్తాయి అవన్నీ. ఒకసారి వస్తాయి నడు నొప్పి, మెడ నొప్పి అన్ని పోతుంది. మా మొక్కజొన్న ట్రీట్మెంట్ నా మాటని చేపించుకో. పోతాది చెట అన్న అమ్మకు కూడా పోతుంది ఊటి మీద. మీకు నేను మసాజ్ చేస్తాను, మిషన్ మసాజ్ మసాజ్ లో అవసరం లేదు నాకు అవసరం లేదు. నాకు ఏం లేదు, ఇప్పుడు ఏంది లేదు, తలనొప్పి లేదు. నేను ఎప్పుడన్నా తలనొప్పి అని అన్నానా? మా నీకు మొన్న చెప్తావు కదా వాసన సరిగ్గా పీల్చుకోలేకపోతున్నావు అని. ఆ మొక్కజొన్న మొక్కు కాడ పెట్టుకున్నావు అనుకో. పెట్టుకోరా, నువ్వు పెట్టుకో. అమ్మ రండి మా మొక్కు. నీకేమో ఉంది, నాతో మూడింది పొద్దు ఆ పక్కన వేసినావో కాదు మా, మీకు ఇది నొప్పి తగ్గుతుంది. అక్కడ పో, నాకు కంకుల మీద చెప్తే పుట్టా. నువ్వు తిక్కేది చూస్తానే. ఓయమ్మా పొరపాటుగా ఏమైనా తిక్కి మాకు దానిలోకి కలిపింటే ఏముందమ్మా మెత్తగా అవి వేసుకొని తింటావు అంతే. పేలాలు ఇది ఆడున్నాయి కదా, పేలాలు చూపి. లేవు, తినేసిందే. అద్దండి పేలాలు తింటుంది మా అమ్మ, అవే చేపించుకోదు. నేను అట్లా అవే నేను చిన్న చిన్న ప్యాకెట్స్ అమ్ముతారు కదా, అవి తెచ్చుకుంటాను, ఎప్పుడైనా చేసుకుంటాను. మా అవి కూడా ఎవరో అనుకుంటారు బుడుక్సు. నువ్వు చూసినావా ఏమైనా? బడుద్దాలు అయితే అనుకుంటారు. నీకు తెలుసా? అనుకోరు, అవి విత్తనాలు ప్యాకింగ్ లో వస్తాయి, ఏమనుకోరు. ఎవరికి తెలుసు? నీయాకట్లా సంకల్లో పెట్టుకొని రాలుతున్నారేమో, చూసినావా నువ్వేమైనా? ఎంత గలీజ్ గా మాట్లాడతావు. అట్లా కాదమ్మా, పరంపోకి ప్రాబబిలిటీ ఉంది, ఛాన్స్. వడలేస్తాడు బజ్జీలు. హోటల్ తినుకోకుండా చేస్తాను. నువ్వు చేసింటేమో పని చేసినోడివే కదా. నువ్వు అట్లా పనులు చేసింటావు ఖచ్చితంగా. నువ్వేం తక్కువడు కాదు. ముందే ఒళ్ళు బద్దకొస్తాడు, గ్యారెంటీ చేసింటాడు. ఇట్లా ఇట్లా వేసేసింటాడు గ్యారెంటీ. ఉప్పు తక్కువైందా ఎత్తేసి అంతే. అమ్మ చేసి చెట్ట అవసరం ఇంకా బయట తినకూడదని వద్దునైనా చెప్పద్దు. ఇప్పుడే అత్తయ్య అదేదో రోటీ పన్నీర్ అంటే నువ్వు అట్లాంటివన్నీ తిని అలవాటు అయిపోయింది. ఏమన్నాడు తెలుసా? ఒకటి కాళ్ళనా మళ్ళీ వాళ్ళ నాన్న తింటాడేమో. నీ కాళ్ళ నీకు తింటావు, వాళ్ళ నాన్న దొద్దులే పాపం. నువ్వు తింటావా? వేరే వాళ్ళు బాబీ. నువ్వు కాదు చెప్పింది వేరేవా సుమిలోడా. చెప్పు. వేరే వాళ్ళకి చాలా సీరియస్, బాగలేదు అనుకో. వాళ్ళు ఏమన్నా చాలా సీరియస్ అనుకో. చూపిస్తావా? ఫోన్ ఎత్తాడేమో. ఓహో అట్లనా? చెప్తా కదా. ఏమన్నాడు వాళ్ళ నాన్నే చెప్తాలే ఏమైంది, అదేం తప్పేం కాదు. చెత్త ఫ్యాన్ వచ్చి వాళ్ళ నాన్న పాము వచ్చి కింద పడినాడు కదా. పాము పడి కింద పడినాడు. పాపం చెయ్యి ఇదైంది, భారీ శరీరం కదా, చెయ్యి ఇదైపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లి, వాళ్ళమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళ తమ్ముడు ఏడుస్తున్నారు. వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. ఈ యొక్క ఎంజాయ్ అసలు ఏం టెన్షన్ లేదు. ఏం చెప్తాడు? ఇట్లా 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 తీసి అట్లా పడేయాలమ్మా, ఇట్లా తీసి అట్లా పడేయాల అంతే. ఇది పెట్టినామంటే చెట్టాలు ఇంట్లో ఏకుతారు. బాస్మా ఎత్తాడు ఇది పెడితే. తెలియాల పడేయాలి. అట్లా టెన్షన్ పెట్టుకోకూడదు మా. నేను
అస్సలు బాధపడలే మాత్రం. అట్లా టెన్షన్లే పెట్టుకోవద్దు, మైండ్లే తెచ్చుకోవద్దు. ఊరికే మా అన్న మా ఎడిటింగ్ చేస్తాను. ఇది పెట్టాను నేను అట్లా పాపం అందుకు తీసే మళ్ళీ వేరే వాళ్ళ మీద కావాలంటే ఇంకోటి పెడతా. ఓకే అది పెట్టాలంటే నువ్వు ఆ మొక్కజొన్నతో చేపించుకొని తింటే పెడతాను. నాయన నేను సచ్చన్న పోతానేమో గానీ లాస్ట్ సుసైడ్ అన్నా చేసుకుంటానేమో గానీ సుసైడ్ అన్నా చేసుకుంటా. స్పాట్ లో 10,000 ఇస్తానన్నా కూడా ఒక ఇత్తనం కూడా ముట్టచ్చేది. 10,000 రూపాయలు తినవు నువ్వు. 25,000 కాదు 25,000 కాదు 50,000 వచ్చినా నేను తిన్ను. లైకులే తిన్ను అంతేగా. A few minutes later. అమ్మకంట పెట్టు చెట్టాది. ఎందుకు బాబీ నాకు విరక్తి పుట్టిస్తావు? అమ్మా ఇలాంటి పని చేద్దాం. మీకు అన్ని మళ్ళీ నేను అనుకోవాలంటే ఇబ్బంది. మీరు ఇట్లా రండి, ఇట్లా ఇద్దరు ఇట్లా అంటా అంటాం. మీరు ఇట్లా ఎట్లెట్లుంది ఒళ్ళు? తమాషాలు చేస్తానవా నువ్వు? చాలా రోజు రోజుకి అదే గుర్రం గాడిదైపు అన్నట్టుంది. అట్లా మాట్లాడినా ఉంటుంది నువ్వు మాటలు నా దగ్గర. ఫ్రెండ్లీగా ఉండమా? ఫ్రెండ్లీగా ఉంటా. చిన్నపిల్లోడు నా చిన్నప్పుడు నేను ఏంటి ఫ్రెండ్లీగా ఉండను. నువ్వు ఉండిపో. ఆ యొక్క సన్న అడ్డవాళ్ళ, నువ్వు పెద్ద అడ్డవాళ్ళ. అబ్బాయి ఎంత బాగుందో చేస్తామా? అంతగా తలనొస్తుందా? ఇంకా కొంచెం జుట్టు చూడండి. నాకు మీ అందరికి నేను మసాజ్ చేస్తాను కానీ నాకు ఎవరు చేస్తాను? అమ్మ చేస్తాను. ఒక్కసారి చేయను. ఏంది బాబీది ప్రేమ. మన సబ్స్క్రైబర్ ఒకరు మటన్ బిర్యానీ కావాలని అడిగినారు. సో వాళ్ళ కోసం ఈరోజు చేసిస్తాను అనమాట. అంటే నువ్వు బాడీ ఎప్పుడు పెంచుతావు? చెడ్డ బాడీ తగ్గి నువ్వు బాడీ పెంచుకో. పద్దులా ఉండదు బాగా. సో ఎన్ని కేజీలు ఇప్పుడు? 2 కేజీలు. ఏమేమి అంటే బిర్యానీ, ఎస్, మటన్ ఫ్రై, గోంగూర, పుల్లగూర, పెరుగు పచ్చడి. మా చెట తినుకుంటే గోడెం బెంత నోట్లోకి వేసుకుంటున్నాడు. ఆడ వేసుకోలే చాడీలు చెప్తావు కానీ. నిజంగా చెట నీ మీద ఏం కంప్లైంట్ ఇస్తానడు తెలుసా? చెట ఒకటి ప్లేట్లోకి వేస్తాడు, ఒకటి నోట్లోకి వేస్తాడు అని చెప్పినాడు. అంతేగా. చెట ఏముంది? 1-2కి ఏమైతుంది? మా అమ్మ ఫీల్ అవుతుంటే చెప్తాను. నేను అసలే అడగలే, ఆడే వచ్చి చెప్తాడు. మా ఆర్డర్ సక్సెస్ఫుల్ కావాలా? మంచి మంచి ఆర్డర్స్ బాబీ. నాకు అట్లా అనద్దు బాబీ. మంచి మంచి ఆర్డర్ నాకు అనద్దు. చేసేదే అప్డేట్. మెల్లగా తిను, మెల్లగా తిను. బాబీ మెల్లగా తినంటానా కదమ్మా. ఎందుకు అంత తొందర? బాబీ తీస్తావు. నేను ఎప్పుడో తినేది. ఎప్పుడో ఏమో ఇప్పుడు తింటాను కదా. నన్ను ఏమడిగినారు తెలుసా? ఎందుకంటే తింటావని. తింటానే ఉంటావే అని అడిగినారు. ఏంది బాబీ నువ్వు? తింటానే ఉంటే అడుగుతారు. ఎప్పుడు తిన్నా? నేను ఎప్పుడో తిన్నప్పుడే తీస్తావు. అంతేగా. లేదు బాబీ, నాకు నచ్చదు. ఏం తింటానమ్మా? గడ్డి తింటాను. లేదమ్మా నీకు కూడా పెట్టు వీడియోలో చూపిస్తాను. నాకు సిద్ధు బాబీ. లేదు లేదు నీటి చూపిస్తా. ఒక్క నిమిషము ఉండు. నీకు నమ్మకం నమ్ము. ఒక్క నిమిషం ఇద్దో. ఇంత ఉన్నాయి నీది బెత్తడు. ఇంత ఉన్నాయి చెవులు. మంచిది. గౌతమ్ బుద్ధునికి కూడా పెద్ద చెవులు ఉండేది తెలుసా? చటాకు చూడు ఎంత పెద్దగా ఉంటాయో చెవులు. ఎంత ఉన్నాయి నీకే? మళ్ళీ ఇంకేం మళ్ళీ మీరంతా మంచోళ్ళు. మేమే చిన్న చిన్న చెవులు ఉన్నోళ్ళు. నేను నా భార్య చెడ్డోళ్ళం. ఇది నేను చూడలే. కాదు మటన్ బిర్యానీ తినకూడదా? ఎగ్ ఎందుకు తింటాను బాగా? నేను టిఫిన్ చేయలే, ఆకలి అవుతుంది. రాత్రి తినలే. ఏమైందిమా? నీళ్ళు కారిపోతున్నాయా? చెప్పినా కదా నీకు ఎంత చేయాలని. నువ్వు పో బాబీ. అక్కడ
నువ్వేంది నాకు చెప్పేది అంత వేసారా ఎవరైనా? చేస్తారంటే మళ్ళీ ఆ? ఎవరు నువ్వు? ఎవరో పెద్ద కుక్కర్ పెట్టుకోమ్మా. పెద్దవి లేవు. తెచ్చుకో. తిక్కవన్నీ కొంటా అంటావు, అవి ఇవి అన్ని అవేవో అట్లాంటివి తెచ్చుకోలేవా? నువ్వు పోలే. నువ్వేంది నాకు చెప్పేది? నువ్వేంది నాకు చెప్పేది? ఎవరు చెప్పాలా? ఏం చెట రెడీగా ఉంటావు. తినమ్మా, బాగా తిను. నేను తినేది ఇంత. నువ్వు ఎంతనే తింటావు? జనాలు కూడా చెప్పినారు. ఆకలి లేనప్పుడు అని తింటా. తినుమా. దాంట్లో పెట్టి ఆ దిష్టితో ఇది కూడా పోతా నాకు. దిష్టి ఎందుకు అవుతుంది? అట్లా కారు నువ్వు తింటా అంటే అందరు ఆనందపడి చూస్తారు. ఏదమ్మా ఫస్ట్ ఆర్డర్ లేక వస్తే నువ్వు ఇంతసేపు చేస్తే ఎట్లా చమేలి? ఎవరు వచ్చినారా లేక నీ గర్ల్ ఫ్రెండా? ఆర్డర్ ఏమి ఏమన్నా అట్లా మిషన్ లో పెట్టి అట్లా తిల్లా? ఫాస్ట్ చేయాలా? నువ్వు చేస్తురా. చెప్పే బాగా చెప్తావు అట్లే. మన ఇంట్లో ఎంత ఫాస్ట్ ఇది బిర్యానీకే ఎట్లా? ఇది అవును, పులుసుకే బిర్యానీ. నేనైతే 11 పైన వచ్చిన. 11 తినద్దు అట్లా. బాబీ గబ్బులే పెద్దవా ఇస్త్రీ పారేస్తా బయటికి. అట్లా ఫీల్ అవుతారు మళ్ళీ ఆడియన్స్ మనకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు. అంతేగా. ఇస్త్రీ పారేస్తా. ఎందుకు ఇసిరి పడేస్తావు దాంట్లోకి? తిన్నానా దాంట్లోకి వేసే ఉడికి చూసా తినద్దు అని కూర్చున్నావు. కూల్. అయితే సొట్టమాటి మాట్లాడదు, నాకు నచ్చదు. ఎవరు మాట్లాడాలో అది మాట్లాడాలా. ఎట్లా అంటే చాలా చీప్గా మాట్లాడతావు. చీప్ ఏం లేదమ్మా, తినదు. తినద్దు నడిస్తే ఏం అర్థం అది? తినకూడదు అని. నేను తింటానా? కూల్ బాబీ పో అక్కడ. కూల్ ఉండాల. ఏమిది? ఏదానికి మా? గోంగూర గోంగొడుతుంది, ఏమే చెయ్యిగా అవుతుంది అని చెప్తాడు. పని మళ్ళా హోటల్లో చేసినాడంట. చేసినావు చెట్ట నిజంగా హోటల్లో నువ్వు? బ్యాడ్జ్ తీసుకురావాలి మీకు. ఇంకా ఐడి కార్డులన్నీ తీసుకుని రావాలి. అంతా రెడీనా? నువ్వెందుకు కలుస్తాను ఇక్కడ? నేనే కదా మేనేజ్ పెట్టా. ఆర్డర్స్ పట్టించేవాడిని నేనే. అంతేగా. ఎంత ఇస్తావు? అమ్మకి కూలి 200 ఇస్తా. కూలి అమ్మకి 200 ఇస్తా. నువ్వు అవి ఇవి కట్ చేస్తావు. నువ్వు రోడ్లో ఉంటావు. నువ్వు అవి పని గంట పెట్టేసి చెప్తా. ఆ ప్లేట్ తిండి. నువ్వు అవి ఇవి కట్ చేస్తావు కదా ఇప్పుడు. నువ్వు నీకు కూడా అంతే. ఇప్పుడు అన్నం అంతా దాంట్లోకి వేయచ్చట. నీకు 150 రూపాయలు ఇచ్చి భోజనం పెడతా. మరి నాకేం ఇస్తారన్నా? నీకు భోజనమే ఎక్కువ ఉంది అంతేగా. మెంటలా నీకు అన్నం దీంట్లోకి ఏంటి ఇది దాంట్లోకి వేస్తాను. మెత్తగా చేయాలని చూస్తావా? అదే దాంట్లోకి వెళ్ళచ్చట. మళ్ళా దాన్ని తీసుకుంటాడు బాబు గెంతుకుండా. డబల్ పని వాళ్ళే చేస్తాడు. అందుకే ఎక్కడ బిర్యానీ చేసిన వెంటనే అందరూ పెడతారు నన్ను. ఫ్రైకే మరి. అవును, ఇప్పుడు ఆర్డర్ పట్టించి కదా పట్టించి నువ్వే చేసుకో. ఇట్లాంటి దొరికితే నేను ఆడుకుంటానని తెలిసి కూడా నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా చెమేలి? ఏంది ఏందది? నువ్వే ఆడ హైదరాబాద్ లో తీసిచ్చి నీకు. నువ్వు తీసి ఇచ్చినప్పా. ఎందుకు బాబీ అన్ని అట్లా చెప్పుకుంటాంటావు? నువ్వే తీసుకున్నావా? సరేలే. ఏం మళ్ళీ ఏంది ఇట్లా చేస్తే ఎట్లా ఇవి? నాకు ఆడ తినే టైం ఉంటే కదా పట్టిను. ఆడ పెట్టుకో బాబీ. సతాయితేడా వేస్ట్ చేయొద్దు మా ఫుడ్ ఇట్లా. చెటాకి ఒక 2 తింటాడు. ఏం చెట్టా తింటావా? తింటాడు. తినొచ్చు, దానికి ముందున పట్టు. రండి చూడండి, నేను ఇట్లా బిర్యానీ చేసేది. అందరూ ఆడ గిన్నెలోకి ముక్కలు వేసేసి అంత కలిపి వేస్తారు. పచ్చి మటన్ వేసి. ఎగ్ కూడా అట్లా దమ్ బిర్యానీ చేస్తారా చెట్ట? అంటే బాయిల్ లెగ్ వేస్తే దమ్ బిర్యానీ కట్ చేసి నూనెలో వేయించి చేస్తారు కదా. చిన్నట్లు చెప్తాడు అంతే. చేసేది చేసుకున్నాడంట మామన్న ఒకడే బాగా అన్ని చేసుకుంటాడులే. ఏం వాళ్ళ అమ్మ చెల్లెలు లేరు కాబట్టి వంట అంతా అయిపోయింది. అయిందే మటన్ ఫ్రై. ఇంకా ఏం చల్లమ్మా? ఎందుకు అవి? గ్రేవీ అంతా బాగా కలిసిపోతుంది. రైస్ బాగుంటుంది. ఓకే.
కిస్మిస్ కూడా వేసినారమ్మా. ఇప్పుడైంది అదే కలిసి చాలా ఉన్నా కానీ అట్లా 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 చిలకరిస్తావు కదా కావాల్సేమా నువ్వు. అది నాకు తెలుసు నీ గురించి. అదే ఇది మన స్పెషల్ మసాలా అన్నమాట. ఇది కదమ్మా మా అమ్మకి నేను నేర్పించింది ఇది చిన్నప్పుడు. అన్నీ నువ్వే చెప్పుకోబావి, లేకుంటే నా మాటని ఒక వీడియో ఫుల్ తీసేసుకునేది మళ్ళా మళ్ళా లేకుండా. ఎంతసేపు మా? 15 నిమిషాలు 15 minutes. మీరు వస్తేనే మేలు అవుతాయి. పెడతాలేమ్మా. నేర్చుకోకుంటే